నా స్టైల్లో చికెన్ కర్రీ చూసేద్దాం రండి. మరి నా స్టైల్లో అన్నానని ఓ పెద్ద హంగామా అయితే ఏముండదు. ఫస్ట్ చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయని వేసేయాలి. ఇవి మగ్గే గ్యాప్లో మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు మగ్గుతాయి కదా, మగ్గే సమయంలో కొంచెం కసూరి మేతి అంటే మెంతాకు టేస్ట్ కోసం వేసుకోవాలి. అవి కూడా మగ్గేంత సేపట్లో మనం ఉప్పు, కారం వేసుకున్నాం కదా చికెన్లో, అది కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. అలా వేగడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ని కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచితే అందులో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఫామ్ అయిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టిన కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ పెడితే ఆ ఫామ్ అయిన వాటర్ మొత్తం గుంజుకొని ఉడుకుతుంది చికెన్. తర్వాత ఎసరు పోసేసుకోవడమే. ఫైనల్గా మసాలా యాడ్ చేసేయాలి. వెరీ టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది. న్యాచురల్గా ఎక్కువ హంగామా లేకుండా చాలా ఇష్టంగానే తింటారు. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.